గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, చాలా మెటీరియల్స్ ఇచ్చాం మనము. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏం చదవాలి, ఏది క్లాస్‌కి తెచ్చుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. సో, ఒక్కొక్క మెటీరియల్ గురించి నేను చెప్తాను. ఒకటి మనము ఈరోజు తెచ్చిన క్లాస్ ఏందంటే అప్డేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ అప్డేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏందంటే లాస్ట్ 2 మంత్స్ మనం నవంబర్‌లో ప్రోగ్రామ్ చేసాం. ఆ తర్వాత 2 మంత్స్ ఉంది. ఆ 2 మంత్స్ సంబంధించిన అప్డేట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి. ప్లస్ అవి కాకుండా ఏవైనా మిస్ అయ్యుంటే ముందు నేనేమైనా చెప్పడం మర్చిపోయానా, ఇంపార్టెంట్‌వి ఏవైనా అనుకుంటే అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో, ఆ 2 ఉంటాయి ఈ ప్రోగ్రామ్‌లో, ఈ మెటీరియల్‌లో. ఇవి కాకుండా నెక్స్ట్ ఎకానమీ ఇస్తాను, అప్డేటెడ్ ఎకానమీ. సో, అది మనం డిసెంబర్‌లో వేసాము. ఆ తర్వాత నెక్స్ట్ 1 మంత్‌లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేసాం. ఇది జనవరి 20 వరకే చేయడం జరిగింది. మేము జనవరి 20 వరకు చేసి నోట్స్ రెడీ చేసాము. ఆ తర్వాత 10 డేస్ 15 డేస్ వీలైనంత వరకు నేను మీకు నోట్స్ ఫార్మాట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. జనవరి 20 వరకు ఇది ఇంక్లూడ్ చేసాము. సో, నెక్స్ట్ ఏంటంటే మీరు కూడా జనవరి కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి ట్రై చేస్తుండండి డిఫరెంట్ సోర్సెస్లో. మనమైతే ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీరు కూడా రోజుకి ఒక్కసారి న్యూస్ పేపర్ చూసి ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా చూసుకోండి ఒకసారి, సేఫ్టీ కోసం అంతే. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ అప్పుడు జనవరి 30 వరకు కట్ ఆఫ్ పెట్టుకున్నారు వాళ్ళు. జనవరి 30 వరకు ఇచ్చారు కరెంట్ అఫైర్స్. లాస్ట్ టైం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగినప్పుడు జనవరి ఇదే టైం 1 ఇయర్ అవుతుంది ప్రిలిమ్స్ కరెక్ట్గా. సో 1 ఇయర్ తర్వాత వాళ్ళు జనవరి 30 పెట్టుకున్నారు కట్ ఆఫ్. సో మేమైతే ఇస్తుంటాము, బట్ మీరు కూడా వీళ్ళందరూ చూసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చదివితే కానీ అది గుర్తుండదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కంపైలేషన్స్ ఇవ్వడం జరిగింది. వాల్యూ యాడెడ్ కంపైలేషన్స్ అని ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం. ఆ కంపైలేషన్స్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి థీమాటిక్ బేస్డ్ ఐఐటీస్ అని, ఆర్బీఐ, ఎన్పిసిఐ ఇట్లా ఒక్కొక్క థీమ్ చూసుకొని ఆ ఒక్కొక్క థీమ్ నుంచి ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని 1 నుంచి 2 క్వశ్చన్స్ ఒక్కొక్క థీమ్ నుంచి వచ్చాయి. సపోజ్ ఐఐటీస్ అని చూసామంటే ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఐఐటీస్ నుంచి. అట్లా అవి కంపైలేషన్స్ అంటే అవి ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు మనం డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్లో అవన్నీ ఉంటాయి. అయినా సరే కంపైలేషన్స్, వన్ లైనర్స్ మీకు చదవడానికి ఈజీగా అవుతుందనేసి కంపైలేషన్స్ ఇచ్చాం. అవి కాకుండా ఇంకా కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ స్పీషీస్కి లాస్ట్ 1 ఇయర్లో న్యూస్లో ఉన్న స్పీషీస్ ఏంటి, లాస్ట్ 1 ఇయర్ డేస్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, వరల్డ్ ఎర్త్ డే, వాటి యొక్క థీమ్ ఏంటి, డే ఏంటి, ఇట్లా ఇంకొన్ని నెక్స్ట్ పాలసీస్, ఏపీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద ఏపీ పాలసీస్ అని ఒకటి రాసాం నోట్స్. సో అది కూడా మీకు అవన్నీ కంపైలేషన్స్ రూపంలో అవి కూడా ఇస్తామన్నమాట. అవన్నీ ఏంటంటే క్లాస్లో ఏమి చెప్పాము, మీకు మీరు చదువుకోవడానికి వన్ లైనర్ రివిజన్ కోసం అవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అవి కాకుండా ఏపీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇచ్చాము. ఆ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే అది కూడా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మన క్లాస్లో డిస్కస్ చేస్తాం. అది కాకుండా చాలామందికి రీజనల్ కరెంట్ అఫైర్స్ చాలా డౌట్స్ ఉన్నాయి, సరిపోద్దా లేదా, అది కావాలి ఇది కావాలంటున్నారు. కాబట్టి మొత్తం పీడిఎఫ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఏది కావాలో అది తీసుకోండి. ఇది మిస్ అయింది, అది మిస్ అయింది, నా దగ్గర ఆ కరెంట్ అఫైర్స్ అలాదనకండి, మొత్తం ఇంక్లూడ్ చేసి పడేసాం అందులో. అందులో మీరు ఒక్కొక్కటి నేను చెప్పేదంటే హెడ్డింగ్స్ చదువుకోండి. హెడ్డింగ్స్ చదివి అది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అనుకుంటే చదువుకోండి, ఇంపార్టెంట్ కాదనుకుంటే వదిలేసేయండి. అట్లీస్ట్ లాస్ట్ 3 మంత్స్ అయినా చదువుకోండి. లాస్ట్ 3 మంత్స్ ఇంపార్టెంట్. మేము ఏవైతే అవసరమో అవి డిస్కస్ చేస్తాం. ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అటువంటివి డిస్కస్ చేస్తాము. అవి కాకుండా మీరు కూడా కొంచెం చూసుకోండి. సో అవి డిఫరెంట్ పీడిఎఫ్స్. నెక్స్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ గురించి చాలామందికి తెలుగు మీడియం వాళ్ళకి ట్రాన్స్లేషన్ కాపీస్ రాలేదు. అసలు ట్రాన్స్లేట్ కాపీ రెడీ కాలేదు. ఎందుకంటే మన దగ్గర ట్రాన్స్లేటర్ అవైలబిలిటీ లేదు రైట్ నౌ. ఉన్నవాళ్ళు మ్యాగజైన్ చేస్తున్నారు. సో అందుకనేసి డిలే అయిపోతుంది. 3 to 4 డేస్లో తెలుగు ట్రాన్స్లేటెడ్ కూడా వస్తుంది. సో దానివల్ల మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అది. సో అవి డిఫరెంట్ మెటీరియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంత చదవాలని అడుగుతున్నారు ఇంకొంతమంది, ఇంత ఇచ్చినాక ఇంత చదవాలి, ఇంకా షార్ట్ ఏం లేదని అడుగుతున్నారు అనమాట. ఈ మెటీరియల్స్ అని ఎంతో కష్టపడి అన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నాం, అది వదిలేసాం ఇది ఏదైనా వదిలేసామంటే మార్క్స్ మనకే తగ్గుతాయి. నేనేందంటే ఫస్ట్ ర్యాంక్ మీకు రావడానికి ఎంత మెటీరియల్ కావాలో అంత మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఏ ర్యాంక్ కావాలి, ఎంత చదువుకోవాలో మీ ఇష్టం. 10th ర్యాంక్ కావాలంటే 10 వదిలేయండి, 100th ర్యాంక్ కావాలంటే ఇంకో 100 వదిలేయండి. అసలు ర్యాంక్ ఇవ్వద్దనుకుంటే బుక్ పక్కన పడేసేయండి. అది మీకు ఏం కావాలనేది మీ ఇష్టం. నేనైతే నా దృష్టిలో ఏదైతే బెస్ట్ అని ఫీల్ అవుతున్నానో ఆ ప్రతి మెటీరియల్ తెచ్చి మీ ముందు పెడుతున్నాను అనమాట. ఇది కాకుండా ఇంకేమైనా చదవాలని అడుగుతున్నారు, అసలు ముందు ఇది చదివారని అడుగుతున్నాను వాళ్ళు నేను. సో ఇవే చదవట్లేదు, ఇంకేదైనా చెప్పండి సార్ అంటున్నారు. ఎన్ని చెప్పాలి, మేమే 10 సోర్సెస్, మీరు చూస్తే 100 సోర్సెస్ 10 సోర్సెస్ నుంచి బ్యాంకర్స్ అడ్డా నుంచి మన విజన్ ఐఏఎస్, అమిగోస్ ఐఏఎస్ అన్ని మ్యాగజైన్స్ స్టడీ చేసి తీసుకొచ్చిన మెటీరియల్స్ ఇవి. నాకు తెలిసి ఇవి మీకు అన్ని దాంట్లో కవర్ అవుతాయి. చిన్న చిన్న డిస్కవరీస్ చిన్న చిన్న నేనే వదిలేసాను, అంత తక్కువ స్కోప్ ఉంటుంది ఎగ్జామ్కి అనేసి.
సో కాబట్టి మొత్తం వీలైనంత వరకు అన్నీ కవర్ చేయడం జరిగిందనమాట. సో ఇది సో నెక్స్ట్ మనము ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఇంకేమైనా మెటీరియల్స్ మీద డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఏ మెటీరియల్ ఇంకా మెటీరియల్స్ కావాలంటే చెప్పండి, నా ఎగురుస్తాను అన్నీ ఇస్తాను. ఇవన్నీ ఫైనల్ కాపీస్, డ్రాఫ్ట్ కాపీస్ ఇంకా చాలా ఉంటాయి, కావాలంటే అవి కూడా ఇస్తాను. సో నెక్స్ట్ ఓకే మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసినాక మధ్యలో కావాలంటే డిస్కస్ చేద్దాము మనం. సో ఫస్ట్ రీసెంట్గా న్యూస్లో ఉంది స్పేడెక్స్ ప్రాజెక్టు, దాని గురించి చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ స్పేడెక్స్. ఇదే టైంలో లాస్ట్ ఇయర్ ఎక్స్పోసాట్ వచ్చింది January 1st 2024. దాని మీద 3 క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్లో, దాని మీద 3 క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ స్పేడెక్స్ కాబట్టి స్పేడెక్స్ చూద్దాము. మీకు లాస్ట్లో నేను కావాలని ఆ పేలోడ్స్ అన్నీ పెట్టాను, మీరు లాస్ట్ 4 పేజెస్ చూసారంటే అవి పేలోడ్స్. ఎందుకంటే ఈ పేలోడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం, ఈ పేలోడ్స్ నుంచి లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి ఆన్ ఎ సేఫర్ నోట్ మీకు అన్నీ తెలియాలనేసి పెట్టడం జరిగింది. నేను చెప్పాను ఏదైనా ఇస్రో గురించి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది ఇస్రో వెబ్సైట్. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది ఇస్రో వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అనేది మనం చూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో మనం వెళ్ళాల్సింది మిషన్స్ అకంపాలిష్డ్. సో అందులో స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్. సో అందులో రీసెంట్గా లాంచ్ అయిన దాంట్లో స్పేడెక్స్ ఏబి అని పెట్టారు, 2 ఒకటే, స్పేడెక్స్ ప్రోబా 3. సో మనం జీసాట్ N2 కూడా డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో ఈ 2 మిగిలిపోయినాయి, స్పేడెక్స్ ప్రోబా 3. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి. సో మన వాళ్ళు ఎగ్జామ్ అడిగితే ఎక్కడి నుంచి అడుగుతారంటే వాళ్ళు అడిగేది బ్రోచర్ ఉంది కదా, ఆ బ్రోచర్ని చూసి అందులో నుంచి ఏవైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము చూసుకోవాలి. అదే మన ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్. సో స్పేడెక్స్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాము. దీనికి సంబంధించింది ఫస్ట్ ఇంపార్టెంట్, ఏ లాంచ్ వెహికల్ యూస్ చేశారు? ఏ లాంచ్ వెహికల్ యూస్ చేశారు? PSLV C60. PSLV C60 యూస్ చేశారు. ఏ డేట్ రోజు లాంచ్ చేశారు? ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు అన్నీ అవసరం లేదు. ఎగ్జామ్కి ఏదైతే ఇంపార్టెంటో మనం అంతవరకే చూద్దాం. సో ఏ రోజు లాంచ్ చేశారు? 30th December 2024. వెరీ ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ టైం డేట్స్ కూడా అడిగారు, డేట్స్ ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకుంటే ఇయర్ ఎండింగ్ ఒక మంచి ప్రాజెక్ట్తో ఎండ్ చేయాలి సో అనేసి ఆలోచించి ఇయర్ స్టార్టింగ్ ఏమో ఎక్స్పోసాట్, ఇయర్ ఎండింగ్ ఏమో స్పేడెక్స్. 32 * 60 గుర్తుపెట్టుకుంటే అలా ఏం గుర్తుపెట్టుకోండి, 32 * 60. సో ఇట్లా బండ గుర్తులు పెట్టుకుంటేనే మనకు మొత్తం గుర్తుంటుంది, అంతా మన ఓన్ నాలెడ్జ్తో గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. సో 32 * 60. సో ఇది డేట్, ఈ 2 డేట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి పేలోడ్స్? 24 ఉన్నాయి. మీకు అది ఇవ్వడం జరిగింది బుక్లో, 24 ఉన్నాయి. ఈ 24లో 14 ఏమో ఇస్రోకి సంబంధించింది, 10 ప్రైవేట్ వాళ్ళవి. ఈ పేలోడ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే పోయం 4.0. సో మనం పోయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందు క్లాసెస్లో చూసాము, ఇప్పుడు మనం చూడబోయేది పోయం 4.0. సో మనం 1.0 ఏ PSLV చెప్తారా? PSLV C53, 55, ఇది 57, 59, 53, 55, 58, ఇప్పుడు 60, ఇది 4.0. సో ఇవి పోయమ్స్. సో ఇది కాకుండా ఇంకో 2 మనకు మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏంటంటే 2 ఉన్నాయి. సో అది మనకి ఇంపార్టెంట్, అది SDX-01 చేసర్, SDX-02 టార్గెట్. సో ఏంటి అసలుకి ఈ ఎక్స్పెరిమెంట్? ఇక్కడ జరిగేది ఏంటి అంటే 2 శాటిలైట్స్ని డాకింగ్ చేస్తున్నారు, 2 శాటిలైట్స్ని జాయినింగ్ చేస్తున్నారు, దాన్నే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నారు. ఇది ఎందుకు కావాలంటే భవిష్యత్తులో మనం ఒక స్పేస్ స్టేషన్ కట్టాలన్నా, ఒక ఆస్ట్రోనట్స్ని పంపించాలన్నా ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మనకు చాలా ఇంపార్టెంట్.
మనం ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీస్లో మనం చూడొచ్చు. మనం ఆస్ట్రోనాట్స్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఆ శాటిలైట్ వెళ్ళి అక్కడున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఆ శాటిలైట్లో ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపలికి వెళ్తారనమాట. సో అలాంటిది దాన్నే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది కానీ సక్సెస్ఫుల్ అయితేనే మనం ఆస్ట్రోనాట్స్ని పంపించగలము. లేకపోతే భారత్ అంతరిక్ష స్టేషన్ ఏ ఇయర్ మన టార్గెట్ అది 2035. మూన్ మీదకి మనిషిని పంపించేది ఏ ఇయర్ 2040. సో ఇవన్నీ మనం సక్సెస్ చెయ్యాలి అంటే మనకి ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ డాకింగ్ మనం సక్సెస్ఫుల్గా ఏ రోజు చేసాము? ఒకరోజు అంటే ఫస్ట్లో ఫెయిల్ అయ్యాం, మనం అనుకున్న స్థాయిలో డాకింగ్ అవ్వలేదు, దగ్గర దాకా వచ్చాయి, మళ్ళీ దూరం వెళ్ళిపోవడం జరిగింది. ఏ రోజు 16th జనవరి. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఏ విధంగా అయితే మూన్ ల్యాండ్ అయిన డేట్స్ మనం చూసుకుంటాం August 23rd అనేసి, అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ డే ఏంటంటే 16th. ఇవన్నీ మీకు నోట్స్లో ఇవ్వలేదు నేను, సో ఇవన్నీ నోట్స్లో ఇవ్వలేదు. 16th Jan 2025 రోజు ఈ డాకింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో గుర్తుపెట్టుకుంటే కొంతమంది కనుమ 15 చేసుకున్నారు, కొంతమంది 16th చేసుకున్నారు. సో 15 చేసుకున్న వాళ్ళు అయితే కనుమ తర్వాత డాకింగ్, సంక్రాంతి పండగ అయిపోయింది, ఇంక వాడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఊరికి వెళ్ళిపోయాడని గుర్తుపెట్టుకోండి. కనుమ రోజు అయితే డాకింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది, చికెన్ మటన్ అన్నీ తింటారనమాట ఆ రోజు. సో ఆ రోజు గుడ్ డే కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. సో అట్లా ఏదో ఒక డేతో సంథింగ్ గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. 16th జనవరి 2025 రోజు సక్సెస్ఫుల్గా డాకింగ్ అయింది. ఇది మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఏ ఆర్బిట్కి పంపించారంటే లో ఎర్త్ ఆర్బిట్కి పంపించడం జరిగింది. అది 470 kilometers హైట్లో ఉంది. అది నేను మీకు నోట్స్లో ఇచ్చాను. సో నెక్స్ట్ నేను ఫోకస్ చేయాలనుకునేది పేలోడ్స్. యాక్చువల్లీ నేను ఫోకస్ చేయాలనుకునేది పేలోడ్స్, ఎందుకంటే ఈ పేలోడ్స్ అనేది మొన్న ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. ఈ పేలోడ్స్ అనేది ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో లాస్ట్ ఆ పేజ్ తీసుకోండి, పేలోడ్స్ పేజీ. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పేలోడ్స్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఎక్కువ న్యూస్లో ఏవైతే దేని గురించి అయితే మాట్లాడారో మనం ఆ పేలోడ్స్ మీదే ఫోకస్ చేద్దాం. ఏ పేలోడ్స్ అయితే ఎక్కువ న్యూస్లో డిస్కస్ చేశారో ఆ పేలోడ్సే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ మనకి డెబ్రీస్ క్యాప్చర్ రోబోటిక్ ఆర్మ్. ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం డెబ్రీస్ని తగ్గించాలి, డెబ్రీస్ని కంట్రోల్ చేయాలి. స్పేస్లో డెబ్రీస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంది, దాన్ని ఏదో విధంగా మళ్ళీ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి పంపించి బర్న్ చేసేయాలి అనే ఉద్దేశంతో మనం ఒకటి లాంచ్ చేసాం, అది డెబ్రీస్ క్యాప్చర్ రోబోటిక్ ఆర్మ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. సో దాని గురించి మనం తర్వాత డెబ్రీస్కి సపరేట్ ఇంకొక కరెంట్ అఫైర్స్ ఉంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాం డెబ్రీస్ గురించి ఎక్కువ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్త్ వన్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్త్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, బాగా ఎక్కువ న్యూస్లో ఉంది, దాని గురించి ఒకటి రాసుకోండి పక్కన. సో అది రీలోకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్, దాని గురించి రాసుకోండి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాకింగ్ రోబోటిక్ ఆర్మ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాకింగ్ రోబోటిక్ ఆర్మ్. వాకింగ్ రోబోటిక్ ఆర్మ్. It is India's first space robotic manipulator. It is India's first space robotic manipulator with walking capabilities. It is developed by ISRO Inertial Systems Unit, IISU. ISRO Inertial Systems Unit. సో కొన్నిసార్లు అది ఎవరు డెవలప్ చేసి అడుగుతారు. సో మనం ఓన్లీ హ్యూమన్ వాకింగ్ చూసాం, అట్లా కాకుండా రోబోటిక్ వాక్, అలా కాకుండా రోబోటిక్ వాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొన్నిసార్లు ఏదైనా రీసెర్చ్కి కానీ లేకపోతే ఇంకేదైనా మన ఆస్ట్రోనాట్స్ హెల్ప్ చేయడానికి రోబోట్స్ నడవడం కూడా చాలా ఇంపార్టెంట్ స్పేస్లో. సో కాబట్టి ఫస్ట్ మనం వాకింగ్ రోబోటిక్ ఆర్మ్ అనేది డెవలప్ చేసాం. సో అది మనం వదిలేస్తే స్పేస్లో నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. సో అది ఫస్ట్ టైం ఇండియా డెవలప్ చేసింది. సో అది ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్. ఇది ఎక్కడ ఉందంటే త్రివంతపురం,
అది ఎక్కడుందంటే రాసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ స్పేస్ సెంటర్స్ ఇచ్చి ఎక్కడుందని అడుగుతున్నారు మన ఎగ్జామ్స్లో. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రాప్స్. సో మనం డిస్కస్ చేస్తుంది ఓన్లీ ఇస్రోవి. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, సో 4th వన్ చూడడం మర్చిపోయాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రాప్స్. కాంపాక్ట్, దీనికి మీకు నోట్స్లు ఇచ్చాను. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లానెట్ స్టడీస్ అని ఉంది కదా, అది మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా న్యూస్లో ఉంది అది. సో స్పేస్లో మొక్కను పెంచాము అనేది ఇప్పుడు మంచి న్యూస్ అనమాట మనకి. స్పేస్లో అంటే ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో కూడా మనం సక్సెస్ఫుల్గా ఒక మొక్కను పెంచాం మనం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్స్ ఫస్ట్ ఏ మొక్కను పెంచామని అడుగుతారు. కౌపీ అంటే అలసందులు. సో గుర్తుపెట్టుకుంటే ఏ మొక్కను పెంచామని అడుగుతారు. సో గుర్తుపెట్టుకుంటే కౌ. సో మన ఇండియన్ కల్చర్లో ఆవుకి చాలా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ముందు ఆవు పూజ చేస్తారు అందరూ. సో కాబట్టి మనం ఫస్ట్ పెంచాలి కాబట్టి ఫస్ట్ ఇదే పేరున్న కౌపీ అలసందులు మనం పంపించాం. సో అట్లా మనం గుర్తుపెట్టుకుందాం. సో నెక్స్ట్ ఎవరు డెవలప్ చేశారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. అంటే ఈ టెక్నాలజీ ఇందాక మనం చూసింది IISU, ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ చేసింది విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. సో ఇది ఎక్కడుంది. కేరళ, త్రివంతపురం. సో గుర్తుపెట్టుకుంటే కేరళ వాళ్ళకి మొక్కలు అంటే చాలా ఇష్టం, బాగా గ్రీనరీ, ఎక్కువ పచ్చగా ఉంటారు కేరళ వాళ్ళు. సో కాబట్టి వాళ్ళే ఈ క్రాప్స్ మొక్కల్ని పెంచడం జరిగిందనమాట. సో ఇది ఒకటి మనకి, ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ మనము ప్రైవేట్ వాడికి వెళ్దాం. సో మొత్తం గవర్నమెంట్ మనం 14 అనుకున్నాము. నెక్స్ట్ మనం వచ్చేది ప్రైవేట్ వాళ్ళకి. సో నెక్స్ట్ మనం చూసేది ప్రైవేట్ వాళ్ళది. సో లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ పేలోడ్స్ మీద అడిగారు. ప్రైవేట్ యొక్క పేలోడ్స్ మీద లాస్ట్ టైం పోయం 3లో వెళ్ళిన వాటిలో నుంచి వీటి నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. సో కాబట్టి మనం ఎక్స్క్లూజివ్గా వీటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ గెలాక్సీ ఐ స్పేస్. సో ఈ ఐ స్పేస్ ఏం డెవలప్ చేస్తుందంటే సింథటిక్ అపర్చర్ రేడర్. ఐ అంటేనే సింథటిక్ అపర్చర్ రేడర్ అంటే సెన్సింగ్, రిమోట్ సెన్సింగ్ చేసేవి. సో కాబట్టి సింథటిక్ అపర్చర్ రేడర్ అంటే గెలాక్సీ ఐ స్పేస్. సో వాళ్ళు ఒకళ్ళు అడిగితే రీసెంట్గా సింథటిక్ అపర్చర్ రేడార్ సంబంధించిన పేలోడ్ని పంపించడం జరిగింది. అది ఏ ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది అలా అడగొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రైవేట్ స్టార్టప్స్ అనేది కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి టెక్నాలజీస్. వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే సింథటిక్ అపర్చర్ రేడర్. ఏదైనా సింథటిక్ గెలాక్సీ ఐ గురించి అడిగారంటే అది సింథటిక్ అపర్చర్ రేడర్ టెక్నాలజీ సంబంధించిందే ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకో అప్డేట్ ఉంది గెలాక్సీ ఐకి సంబంధించి, అది రాసుకోండి. వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఈ గెలాక్సీ ఐ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డెవలప్ చేశారు. బ్రాకెట్లో దృష్టి మిషన్, వాళ్ళు దానికి పెట్టిన పేరు దృష్టి. సో మీరు గుర్తుపెట్టుకుంటే దిష్టి తగలడం అంటే ఎవరైనా చూస్తే మన దిష్టి తగిలిద్ది అంటే ఐ కన్ను, ఇప్పుడు దృష్టి అయింది. సో దృష్టి మిషన్, దానికి పెట్టిన పేరు దృష్టి. సో రాసుకో. ఇట్ క్యాన్ టేక్ మల్టిపుల్ ఇమేజెస్ అట్ ద సేమ్ టైమ్. సో నెక్స్ట్ SJC ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నాకు తెలిసినంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది SJC టెక్నాలజీ. మీరు జస్ట్ తెలుసుకుంటే ఏవైతే FM రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ వేవ్స్ని యూస్ చేసుకొని ఇమేజ్ టెక్స్టింగ్ పంపించే టెక్నాలజీని వాళ్ళు టెస్ట్ చేశారనమాట. అంటే FM రేడియో అవి యూస్ చేసుకొని, FM రేడియో బేస్ వేవ్స్ని యూస్ చేసుకొని ఈ ఆడియోస్ టెక్స్టింగ్ అవి శాటిలైట్ నుంచి ఎర్త్కి పంపించడం అనేది టెస్ట్ చేశారు వాళ్ళు. సో నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ మనకి బెల్లట్రక్స్. లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. మన గ్రూప్ 1లో అడిగిన సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగిన క్వశ్చన్ బెల్లట్రక్సే. బెల్లట్రక్స్ ఎందుకు స్పెషలైజేషన్ అంటే గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ డెవలప్ చేస్తారనమాట వాళ్ళు. సో దానికి వాళ్ళు పెట్టిన పేరు రుద్ర. సేమ్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్. లాస్ట్ ఇదే అడిగాడు. సో పంపించిన పేలోడ్స్లో గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ పేలోడ్ ఎవరు డెవలప్ చేశారనేసి బెల్లట్రక్స్. సో ఎవరు డెవలప్ చేశారంటే బెల్లట్రక్స్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్, దానికి పెట్టిన పేరు రుద్ర. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఇంపార్టెంట్.
ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏం చేశారంటే ఇది ఇండియాస్ ఫస్ట్ మైక్రోబయాలజికల్ ఎక్స్పెరిమెంట్. మనం ఇందాక ప్లాంట్స్ని పెంచడం చూసాం. వీళ్ళు ఏం చేశారంటే మన కడుపులో ఉండే బ్యాక్టీరియా ఏవైతే ఉందో ఈ బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది మైక్రోగ్రావిటీ కండిషన్స్లో అనే ఎక్స్పెరిమెంట్ చేశారు వీళ్ళు. అంటే జస్ట్ ఏం లే, ఆ బ్యాక్టీరియాని పెట్టి స్పేస్లో పంపిస్తారు. స్పేస్లో ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో ఆ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ఎలా ఉందో స్టడీ చేశారనమాట వాళ్ళు. సో మీరు గుర్తుపెట్టుకుంటే సో గట్ బ్యాక్టీరియాని టెస్ట్ చేశారు. సో జనరల్గా మనం కాలేజెస్లో ఉన్నామంటే ఫుడ్ సరిగ్గా తినాం, కడుపు అంతా పాడైద్ది. ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్న మన ఫుడ్ సరిగ్గా తినాం, మన స్టమక్ ఎప్పుడు పాడైపోతుంటుంది. సో అందుకనేసి ఇంజనీరింగ్ కాలేజ్ స్టమక్ గట్కి సంబంధించిన బ్యాక్టీరియాని వాళ్ళు టెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ఐ డోంట్ థింక్ నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ అని అనుకోను. సో నెక్స్ట్ పైర్సైట్ స్పేస్ ఇది కూడా ఒక స్టార్టప్ కంపెనీయే. వీళ్ళు కూడా ఏంటంటే ఇదే సింథటిక్ అపర్చర్ రేడార్ మీద టెస్ట్ చేస్తారు అంతే. ఇవన్నీ టెస్టింగ్ టెక్నాలజీస్, ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, అంటే డెమాన్స్ట్రేషన్ స్టేజ్లోనే ఉన్నాయి. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ పైర్సైట్ అనేవాళ్ళు సింథటిక్ అపర్చర్ రేడార్కి సంబంధించింది. పైర్ అంటే పైన, జస్ట్ మనం గుర్తుపెట్టుకోండి. సైట్ అంటే చూడడం, పైనుంచి చూడడం. పైనుంచి వర్షం వస్తుంది, వరుణ అంటే పైనుంచే వర్షం వస్తుంది. సో వాళ్ళు డెవలప్ చేసింది ఏంటి, వరుణ. సో ఒకవేళ అడిగితే రీసెంట్గా లాంచ్ చేసిన పేలోడ్ వరుణ ఎవరు డెవలప్ చేశారంటే పైర్సైట్. ఎందుకంటే పైనుంచి చూస్తే మనకు వర్షం వస్తుంది పైనుంచే. సో అది. నెక్స్ట్ మనస్తు, ఇంకొక స్పేస్ కంపెనీ మనస్తు. సో వీళ్ళు ఒక పేలోడ్ డెవలప్ చేశారు OM2U, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు కూడా మోనోప్రొపలెంట్ ఫార్ములేటెడ్ యాస్ ఏ బ్లెండ్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో వీళ్ళు ఏంటంటే ప్రొపలెంట్స్ అంటే ఏం లేదు, రాకెట్లో ఫ్యూయల్స్ని ప్రొపలెంట్స్ అంటారు. ఏదైతే ముందుకు తీసుకెళ్ళిద్దో ప్రొపలెంట్ అంటారు. జనరల్గా మనం సాలిడ్ ఫ్యూయల్స్లో వాడేది రాకెట్లో హైడ్రోజన్, HTTB అనే ఫ్యూయల్ మనం వాడతాం. HTTB మనము సాలిడ్ ఫ్యూయల్స్లో యూస్ చేసేది. అందులో హైడ్రోజన్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. వీళ్ళు అదే హైడ్రోజన్ కాకుండా ఇంకా బెటర్ ఫ్యూయల్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ బేస్డ్ ఫ్యూయల్స్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారనమాట. అంటే బెటర్ ప్రొపలెంట్. మీరు గుర్తుపెట్టుకుంటే మనస్సు గాయమైతే హైడ్రోజన్ పెరాక్సైడ్, జనరల్గా దెబ్బ గాయం అయితే మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ యూస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనసు గాయం అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టేక్ మీ టు స్పేస్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని పేలోడ్స్లో టేక్ మీ టు స్పేస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మీకు నేను సపరేట్గా నోట్స్లో కూడా మీకు మెన్షన్ చేశాను టేక్ మీ టు స్పేస్ గురించి. సో ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ AI ల్యాబ్ ఇన్ స్పేస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ స్పేస్లో ఫస్ట్ టైం ఎవరు డెవలప్ చేస్తుందంటే వీళ్ళే. టేక్ మీ టు స్పేస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్. సో మనము కల్కి మూవీ చూస్తే పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక రోబో ఉంటుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళని గోల్ చేస్తాను, నన్ను ఆ కోటకి తీసుకెళ్ళి ఈ కోటకి తీసుకెళ్ళని. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్. నన్ను స్పేస్కి తీసుకెళ్ళని గోల్ చేస్తుంది. సరే బాగా తట్టుకోలేక టేక్ మీ టు స్పేస్ ద్వారా మనం పైకి తీసుకెళ్ళిపోయాం మనం. సో టేక్ మీ టు స్పేస్ అంటే ఇండియాస్ ఫస్ట్ AI ల్యాబ్ ఇన్ స్పేస్. నెక్స్ట్ అమిటీ యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక పేలోడ్ని లాంచ్ చేశారు. సో ఇవేంటంటే ఇందాక మనము మొక్కలు పెంచడం చూసాం, వీళ్ళు కూడా మొక్కలు పెంచుతున్నారు. అదేంటంటే క్యాలస్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. ఒక సెల్స్ యొక్క ముద్దని క్యాలస్ అంటారు. అందులో నుంచే ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సీడ్లో నుంచి వస్తుంది ఈ క్యాలస్ ప్లాంట్ ముద్దలో నుంచి కూడా వస్తుంది అనమాట. సో ఈ ప్లాంట్ క్యాలస్ని వాళ్ళు స్పేస్లో పెంచుతున్నారు మొక్కగా. అయితే వీళ్ళు ఏ మొక్కని యూజ్ చేసుకున్నారంటే స్పినాచ్. ఇదేంటంటే సైంటిఫిక్ నేమ్ మనకు అవసరం లేదు. స్పినాచ్, పాలకూర. సో పాలకూర యొక్క ప్లాంట్ క్యాలస్ని మొక్క రూపంలో స్పేస్లో పెంచుతుంది ఎవరంటే అమిటీ యూనివర్సిటీ. సో ఎవరంటే అమిటీ యూనివర్సిటీ. సో మీరు గుర్తుపెట్టుకుంటే అమిటీ అంటే ఎవరు, ఆ అమ్మ, ఆమె ఉంటుంది, ఒక లేడీ, స్పిరిచువల్ లేడీ అమ్మ ఉంటుంది. ఆమె ఎప్పుడు నాన్ వెజ్ ఎంకరేజ్ చేయదు, ఓన్లీ పాలకూరే తినమంటుంది, ఆకుకూరలే తినమని చెప్తుంది. సో దట్ ఈజ్ హౌ. సో అమిటీ యూనివర్సిటీ మా అమ్మ ఏం చెప్పిందంటే ఓన్లీ వెజ్జే తినమని చెప్తుంది. సో అందుకని ఆమె ఆ తినాలంటే ఏం చేయాలి, మొక్కలు కావాలి కదా వెళ్ళిన ఆస్ట్రోనట్స్కి. సో ఆమెకు పాలకూర పెంచుతుంది తినమనేసి. సో అది మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఎన్ స్పేస్ టెక్ లాస్ట్ మనకి ఇంపార్టెంట్ స్వేచ్ఛా శాట్. సో ఇలాగ మంచి పదాలు ఉంటే అడుగుతారనమాట ఎగ్జామ్లో. స్వేచ్ఛా శాట్ అలా మంచిగా ఉంటే వాళ్ళు అడుగుతారు. సో దీన్ని ఎవరు దీన్ని వీళ్ళ టెక్నాలజీ ఏంటంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి,
యూహెచ్ఎఫ్ ట్రాన్స్మిటర్ అంతే, అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ జస్ట్ కమ్యూనికేషన్స్లో ఉపయోగపడుతుంది. సో మనం గుర్తుపెట్టుకుంటే జస్ట్ యూహెచ్ఎఫ్ ట్రాన్స్మిటర్, అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. సో మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే బాగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడే ఫ్రీడమ్ వస్తుంది. సో మన ఫోన్ బంద్ చేసి సినిమాలో చూస్తాం, ఎవరైనా మనం స్వేచ్ఛ ఇవ్వకూడదని రూమ్లో లాక్కేసి ఫోన్ లాగేస్తాం. ఇప్పుడు ఫోన్ లేకపోతే మనకు స్వేచ్ఛ ఉండదు, అసలు చచ్చిపోతాం ఫోన్ లేకపోతే, మన ఫ్రీడమ్ మొత్తం హరిచ్ చేసినట్టు అయిపోద్ది అనమాట. సో కాబట్టి స్వేచ్ఛకి కమ్యూనికేషన్స్కి లింక్. సో ఎవరంటే ఎన్ స్పేస్ టెక్, ఇంపార్టెంట్. ఎన్ స్పేస్ టెక్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇంతవరకు డిఫరెంట్ పేలోడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరందరూ ఈ పేలోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్ని పేలోడ్స్ ఇంపార్టెంట్, మనకు తెలియదు ఎగ్జామ్లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని ప్రైవేట్ స్టార్టప్స్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, మనం అవి రాసుకుందాము. ఒకటి మిషన్ స్కాట్. మిషన్ స్కాట్ స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. Space camera for object tracking. It is the world's first commercial space situational awareness satellite launched by SpaceX, ఎలాన్ మస్క్ SpaceX. ఇట్ ఈస్ లాంచ్ చేసింది, అంటే ఆ రాకెట్ని యూస్ చేసుకొని లాంచ్ చేశారు దానికి సంబంధించిన శాటిలైట్, కానీ దాన్ని డెవలప్ చేసింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై దిగంత్ర. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇక్కడ అడిగేది ఇది. ఎందుకంటే ఈ మిషన్ అయినాక నరేంద్ర మోడీ ట్వీట్ చేశాడు ఈ మిషన్ గురించి ఇది ట్వీట్ చేయడం జరిగింది రీసెంట్గానే. ఇది జనవరి కరెంట్ అఫైర్స్, దీని నుంచి స్పెషల్గా ట్వీట్ చేశారు ఆయన. సో కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే స్పేస్లో ఏ ఆబ్జెక్ట్ ఎక్కడుందో తెలుసుకోవాలి, లేకపోతే ఒక్కోసారి ఆ ఆబ్జెక్ట్ వచ్చి మన దాంతో కొలైడ్ అవ్వచ్చు మన శాటిలైట్స్తో వాడుతూ. దీనికే ఇస్రో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఏంటి? ప్రాజెక్ట్ నేత్ర. మనం లాంచ్ చేసింది ప్రాజెక్ట్ నేత్ర. సేమ్ యాక్టివిటీ ఈ మిషన్ స్కాట్ కూడా చేస్తుంది అనమాట, కాదు ఇక్కడ లాంచ్ చేసింది దిగంత్ర. సో మన ఇండియన్ స్టార్టప్ కాబట్టి మన నరేంద్ర మోడీ గారు దాని గురించి ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో ఇది ఆకా స్పేస్ స్టూడియో. సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఆకా స్పేస్ స్టూడియో. సైడ్ హెడ్డింగ్, ఇట్ లాంచ్డ్ India's first space analog mission in Ladakh in collaboration with ISRO Human Space Flight Center, IIT Bombay and University of Ladakh. The site was chosen for its similarity to surfaces on the moon and Mars. Next point, andlone next continue. One person from Aka Space Studio, will stay in the habitat
in Ladakh for 21 days. In Ladakh for 21 days to test habitat sustainability, life support system and the human experience of isolation. సో ఏంటి అంటే ఇది, సో సపోజ్ మనం భవిష్యత్తులో మూన్కి వెళ్ళి ఒక స్పేస్ స్టేషన్ డెవలప్ చేసాం, అక్కడ ఉండాల్సి వస్తుంది హ్యూమన్స్. ఉంటే పరిస్థితి ఏంటి, ఫుడ్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, ఒక్కడే ఉండిపోతే వాడి పరిస్థితి ఏంటి, ఎలా సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రీక్రియేట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం ఏంటంటే లడాక్. సో ఈ లడాక్లో స్పేస్లో ఎలాగైతే హోమ్స్ ఉంటాయో అటువంటి హోమ్స్నే, అటువంటి సెంటర్నే లడాక్లో డెవలప్ చేస్తారు. అది డెవలప్ చేస్తే ఎవరంటే ఆకాశ్ స్పేస్ స్టూడియో. సో మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ ఎలా ఉంటుందో దాన్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, ఆకాశ్ స్పేస్ స్టూడియో. సో ఇది ఆకాశ్ స్పేస్ స్టూడియో మీకు సంబంధించింది. సో ఎక్కువ ప్రైవేట్ ఇటువంటివి ఉన్నప్పుడు మనం అంతే బండ గుర్తులతో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాన్సెప్టే ఉండదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంతే, మనం ఏం చేయలేము. ఇంకా ఎగ్జామ్ దాకే ఇంకో 25 days గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ తర్వాత మర్చిపోయినా మనకేం కాదు. సో వాళ్ళతో మనకు సంబంధం కూడా లేదు, రేపు కనిపించినా మాట్లాడకూడదు మనం, ఎందుకురా ఇవన్నీ చేసాను అడుగుదాం అన్నీ. సో నెక్స్ట్ మనము టాపిక్ 2కి వెళ్దాం. సో ఇది 470 kilometers రాసుకున్నారు కదా, ఎర్త్ ఆర్బిట్ 470 kilometersకి వెళ్తుంది ఇది. సో నెక్స్ట్ ప్రోబా 3 చూద్దాం. ప్రోబా 3. సో మళ్ళీ మనము ప్రోబా 3 ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, సో యూరోపియన్ ప్రోబా 3. సో ఫస్ట్ మనకి లాంచ్ వెహికల్ ఏంటి, PSLV C-59. గుర్తుపెట్టుకుంటే 3 3s are 9. PSLV C-59 ఏ రోజు లాంచ్ చేశారంటే December 5th 2024. గుర్తుపెట్టుకుంటే 5 PSLVలో C ఉంది, ఇక్కడ 5 ఉంది. PSLVలో 59లో ఒక 5 ఏమో December 5th చూసాము, ఇంకోటి 3 3s are 9. PSLV C-59లో ప్రోబా 3 అనేది పంపించడం జరిగింది. సో December 5th 2024. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, 2 పేలోడ్స్. ఎన్ని ఉన్నాయి, 2 పేలోడ్స్. సో మీకు అది మేము నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఆ 2 పేలోడ్స్ చూడండి, కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, అండ్ ఒకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఈ 2 పేలోడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేలోడ్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగితే పేలోడ్స్ అడగొచ్చు, ఎందుకంటే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు 2 పేలోడ్స్ హ్యాస్ బీన్ సెంట్, దే ఆర్ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఒకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇది నెక్స్ట్ ఇవి ఏంటో చూద్దాము, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం మనము. సో ఫస్ట్, సో ఇది కూడా సన్ను స్టడీ చేయడానికి, సో మనకి సన్ ఏదైతే ఉందో సన్ చుట్టూరు కరోనా ఉంటుంది, సో కార్నియా ఉంటుంది సన్కి. దీన్ని మనము స్టడీ చేయాలి. ఏమవుతుందంటే సన్ యొక్క ఎక్కువ వెలుగులో, సన్ యొక్క టూ మచ్ బ్రైట్నెస్ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో వాటి సరిగ్గా కనిపించట్లేదు. ఇవి సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ కార్నియాని ఇక్కడ ఏవైతే డిఫరెంట్ పార్టికల్స్ కానీ లేకపోతే ఈ లైట్ ఎలా ఉంటుంది అనేది, అక్కడ ఉన్న అయాన్స్ ఏంటి, వాటిని స్టడీ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. సో వాటిని స్టడీ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ పంపిస్తున్నారు. ఒకటి కరోనాగ్రాఫ్, అదేంటంటే చుట్టుపక్కల కరోనాను స్టడీ చేయడానికి. మరి ఒకల్టర్ ఏం చేసిద్దంటే మనకి గ్రహణం వచ్చినప్పుడు, సపోజ్ గ్రహణం అంటే ఏమవుతుంది, సపోజ్ మనకి మూన్ కనిపించినప్పుడు ఏమవుతుంది, మనకి మూన్ షాడో రీజన్కి వెళ్ళిపోతుంది అనమాట. అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకల్టర్ యూజ్ చేసుకొని సన్నని కరెక్ట్గా షాడో రీజన్ పంపించి
చుట్టుపక్కల కరోనా ఒక్కటి కనిపించేటట్టు పెట్టుకుంటారు వాళ్ళు. ఆ సెట్టింగ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మనకు అవసరం లేదు, 144 మీటర్స్ ఉంటుంది. సో ఒకటి ముందు ఒకటి వెనకాల ఉంటుంది. ఒకళ్ళిటర్ ముందుండి వెనకాల కరోనాగ్రాఫ్ ఉంటుంది. ఇది సన్నని కరెక్ట్గా డార్క్ స్పాట్లో మెయింటైన్ చేస్తుంది, అంటే షాడో రీజన్కి పంపిస్తుంది అనమాట. పంపించడం వల్ల ఇంకా సన్ ఏం కనిపించదు వాళ్ళకి, జస్ట్ ఆ చుట్టుపక్కల కరోనా ఒక్కటే మనకి కనిపిస్తే దాన్ని స్టడీ చేస్తుంది. ఇంత మనకి ఇంపార్టెంటే కాదు అసలు ఎగ్జామ్లో. జస్ట్ 2 పేలోడ్స్ ఉంటాయి, సన్నని స్టడీ చేస్తుంది. మనం చూస్తే మన నోట్స్లో టాపిక్ 2 నోట్స్లో లాస్ట్ పాయింట్ వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్ అన్నాడు. వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్. ఎందుకు ప్రిసిషన్ అంటే ఇవి కరెక్ట్గా 144 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటేనే స్టడీ చేయగలవంట. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందుకే ప్రిసిషన్ అన్నారు. మామూలుగా మనం ప్రతిసారి ఒక శాటిలైట్నే పంపిస్తాం, దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇంకోటి పంపిస్తే ఇంకో దాంట్లో ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రెండుకి అసలు సంబంధం లేదు, కానీ రెండు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ప్లస్ ప్రిసిషన్గా ఈక్వల్ కరెక్ట్గా వాళ్ళు అనుకున్న డిస్టెన్స్లోనే ఉండాలి. అందుకని ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫ్లయింగ్ మిషన్. అంతకంటే యూరోపా ప్రోబా 3 గురించి మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ PSLV C-59 లాంచ్ చేసింది December 5th. సో నెక్స్ట్ ఎన్ని పేలోడ్స్ ఉంటాయంటే 2 పేలోడ్స్ ఉంటాయి. ఒకటి కరోనాగ్రాఫ్, ఇంకోటి స్పేస్ క్రాఫ్ట్. కరోనాగ్రాఫ్ ఇంకోటి ఒకల్టర్. ఇంతే. ఏం చేస్తారంటే సన్ను స్టడీ చేస్తారు. సో మనం ఇంతకుముందు మనం స్టడీ చేయడానికి పంపించింది ఆదిత్య L1. సో అంతే, అంతకంటే దీని గురించి మనకి అవసరమే లేదు. నెక్స్ట్ మనం టాపిక్ 3కి వెళ్దాం. పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ సేమ్ సన్ను స్టడీ చేయడానికి ఇది ఎవరంటే నాసా వాళ్ళు పంపిస్తారు. నాసా వాళ్ళు ఒకటి చేశారు, పార్కర్ సోలార్ ప్రోబ్. మనం ఏదైతే ఆదిత్య L1 పంపించకముందే 2018 మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 2018లోనే పార్కర్ సోలార్ ప్రోబ్ అని పంపించారు, అది కూడా సన్ స్టడీ చేయడానికి. మరి ఏంటి న్యూస్ అంటే సన్కి అతి దగ్గరగా వచ్చిన హ్యూమన్ ఆబ్జెక్ట్ ఏంది అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది ఒక్కటే ఇంపార్టెంట్. నాకు తెలిసి వరల్డ్ అంత అడగరు, కానీ మరీ టూ మచ్ లేటెస్ట్ న్యూస్లో ఉండడం. మళ్ళీ ఎప్పుడైనా ఫస్ట్ అని ఉందంటే ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి. ఇనిషియల్ ఇన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఎవడని చేస్తాడు, ఫస్ట్ అచీవ్ చేయడం చాలా కష్టం. సో పార్కర్ సోలార్ ప్రోబ్ బికేమ్ ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ టు ఫ్లై క్లోజ్ టు సన్. ఇంత దగ్గరగా ఏది రాలేదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, పార్కర్ సోలార్ ప్రోబ్. సో మనకి ఇది చాలు. ఇది ఎవరు పంపించారంటే నాసా వాళ్ళు. పెద్ద అచీవ్మెంట్స్ అంతా నాసా వాళ్ళే చేస్తారు, మిగతా ఎవరి వల్ల అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ టాపిక్ 4 పోలారిస్ డాన్ మిషన్. సో ఇది మిస్సింగ్ కరెంట్ అఫైర్స్, నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. సో ఇది ఏంటి అంటే, సో ఇన్ని రోజులు నాసా వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ కంపెనీస్ వాళ్ళు పంపించిన వాళ్ళే ఉంటారు ఆస్ట్రోనట్స్ స్పేస్కి, కానీ ఫస్ట్ టైం ప్రైవేట్ వాళ్ళు పంపించారు. ఆ మిషన్కి ఉన్న పేరు ఏంటంటే పోలారిస్ డాన్ మిషన్. ఇది ఎవరు చేశారంటే స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ వాళ్ళు పంపించారు. సో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ వీళ్ళే చేశారు. ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అంటే గవర్నమెంట్ పంపించిన ఆస్ట్రోనట్స్ కాదు వీళ్ళు, ప్రైవేట్ వాళ్ళే. టూరిస్ట్ కూడా కాదు, మళ్ళీ టూరిస్ట్ కాదు, ఆస్ట్రోనట్సే వీళ్ళు పంపించిన ఆస్ట్రోనట్స్ అక్కడ స్పేస్ వాక్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద అచీవ్మెంట్స్ అంటే మళ్ళీ ఎలాన్ మస్కే చేయగలడు. స్పేస్ టూరిజం అంటే అందరూ చేస్తారు, కానీ స్పేస్ పంపించి టూరిజం అంటే వెళ్ళి చూపించి అదిగోండి ఎర్త్ చూడండి, ఇండియా అదిగోండి పక్కన యూఎస్ఏ వచ్చేసేయండి అంటాం. ఇక్కడ అలా కాదనమాట, అక్కడ ఉండి వాకింగ్ చేయాలి, కొంత టైం స్పెండ్ చేయాలి. అంత స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఓన్లీ స్పేస్ ఎక్స్ వాళ్ళే అవుతుందన్నమాట. సో అందుకనే ఇది. సో నెక్స్ట్ టాపిక్ 5. సో ఇది కూడా మనం మిస్ అయ్యామని చెప్పడము, గోపిచంద్ తోటకూర. సో మన గోపిచంద్ తోటకూర ఫస్ట్ సివిలియన్ టూరిస్ట్. సో ఫస్ట్ ఇండియా తరపు నుంచి ఇండియన్ ఇంతకుముందు మనం సురేష్ బండ్ల వినే ఉంటాం, అందులో వచ్చి బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చేశాడు. మీకు రిలేటివా చెప్పండి, మీకు వాళ్ళకి సంబంధం ఏంటి, ఆమె వెళ్ళింది స్పేస్కి అనేసి. మాకు రిలేటివ్ కానే కదా, ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్పాడు, జస్ట్ ఇంటి పేరే మ్యాచ్ అయింది అనేసి. ఆమె ఇండియన్ అమెరికన్, యాక్చువల్లీ ఆమె ఇండియన్ అమెరికన్. ఆమె వెళ్ళగానే అందరూ వచ్చి బండ్ల గణేష్ ఇంటి ముందే వచ్చినారు అందరూ వచ్చి. సో ఇప్పుడు మనకు కాదు, ఫస్ట్ వెళ్ళిన ఇండియన్ ఎవరంటే గోపిచంద్ తోటకూర. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే బ్లూ ఆరిజిన్స్. సో ఇది ఎవరిదంటే అమెజాన్ వాళ్ళది. సో ఎలాన్ మస్క్ ఎలా స్పేస్ ఎక్స్ ఉంటుందో బ్లూ ఆరిజిన్స్ అనేది అమెజాన్ వాళ్ళది. సో వాళ్ళు పంపించిన రాకెట్లో వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట.
సో గోపీచంద్ తోటకూర అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ 6. సో మనం ఇది లాస్ట్ టైం డిస్కస్ చేసాం జస్ట్ బ్రీఫ్గా. మూన్ మీద ఆర్టమిస్ ప్రోగ్రామ్ అని డిస్కస్ చేసాం. ఆర్టమిస్ ప్రోగ్రామ్ కింద నాసా వాళ్ళు భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ని పంపిస్తున్నారు మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి. అదేవిధంగా వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ కడుతున్నారని డిస్కస్ చేసాము, సేమ్ అదే ఇన్ఫర్మేషన్. సో నాసా వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ దీని మీద అంటే మూన్ మీద డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆన్ ద మూన్, రైల్వే ట్రాక్ వేసి ఒక స్టేషన్ డెవలప్ చేస్తారు. ఎందుకంటే గూడ్స్ యొక్క మూవ్మెంట్ కోసం అంట. వాళ్ళు చాలా గూడ్స్ అవి పంపిస్తుంటారు, వాటి యొక్క మూవ్మెంట్ కోసం. జస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నాసా వాళ్ళు మూన్ మీద డెవలప్ చేస్తున్నారు అనేసి. ఇదే మూన్ మీద 4G ఇంటర్నెట్. సో ఇవన్నీ మనకి అవసరం లేదు నేను అనుకోవడం అంతా. జస్ట్ 4G ఇంటర్నెట్ డెవలప్ చేద్దామని ఏ కంపెనీ అనుకుంటుందంటే నోకియా. సో వాళ్ళు ఎలా ఇండియాలో లేకపోతే ప్రపంచం మీద అవ్వట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళది, సరే కనీసం మూన్లోనే ఇవ్వడం కొనుక్కుంటాడు అనేసి 4G ప్రోగ్రామ్. ఇది యాక్చువల్ ఏంటంటే భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ వెళితే వాళ్ళకి ఇంటర్నెట్ అవకాశం, వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో అక్కడ 4G ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే నోకియా. మీరు గుర్తుపెట్టుకుంటే ఇండియాలో ఎలా సక్సెస్ అవ్వలేదు, సో కాబట్టి వాళ్ళు అక్కడ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు నోకియా 4G ఇంటర్నెట్ అక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది నెక్స్ట్ మనము టాపిక్ 7. సో ఈ టాపిక్ 7 ఎందుకు యాక్చువల్లీ న్యూస్ అంటే మన హిందూ గాడెస్ పేర్లు పెట్టడం జరిగింది, అందుకని కొంచెం ఇంపార్టెంట్ ఇది. సో మనం మిల్కీవే ఏదైతే ఉందో, మన గెలాక్సీ మిల్కీవే ఏదైతే ఉందో అది బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అని మనం వింటాము. ఇది ఎలా ఫామ్ అయిందంటే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ ద్వారా ఫామ్ అవుతుంటుంది. ఈ మిల్కీవే రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఏమైనా స్టార్స్ ఉన్నా వాటిని మెర్జ్ చేసుకుంటూ ఉంటారు. సన్ ఈజ్ ఓన్లీ 1 స్టార్. అవి కాకుండా వందల కొద్ది స్టార్స్ మిల్కీవేలో ఉంటాయి. అది ఎక్స్పాండ్ అయ్యే కొందు అటువంటి ఇటువంటి మెర్జ్ చేసుకుంటూ పోతుంటాయి. అలా మెర్జ్ అయ్యే కొందు మిల్కీవే మారిపోతూ ఉంటుంది తన యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఏంటంటే ఒక ఏన్షియంట్ స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ అంటే ఒకప్పుడు ఉంది, అది మిల్కీవేలో మెర్జ్ అయిపోవడం జరిగింది అనేసి ఒక సైంటిస్ట్, జర్మనీలో ఉన్న సైంటిస్టు కనుక్కున్నారు. అంటే ఈ మిల్కీవేలో ఇంతకుముందు కొన్ని స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ ఉంది అని కనుక్కున్నారు వాళ్ళు. సో అది ఏంటి, ఆ స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్కి పెట్టిన పేర్లు ఏంటంటే శివ అండ్ శక్తి. ఈ ఇంతకుముందు ఒక స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని ఉన్నాయి, ఇవి ఇప్పుడు మిల్కీవేలో మెర్జ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు చూసే మిల్కీవేలో ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మెర్జ్ అయిపోయినాయి. చెప్పాక మిల్కీవే ఎక్స్పాండ్ అయ్యకుండా స్టార్స్ని మెర్జ్ చేసుకుంటూ కలుపుకుంటూ పోతూ ఉంటుందన్నమాట, కలుపుకుంటూ పోతూ ఉంటుంది. సో వాళ్ళ అంచనా ప్రకారం ఇంతకుముందు ఉండే శివ అండ్ శక్తి స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ ఇప్పుడు మిల్కీవేలో మెర్జ్ అయిపోయాయి. సో ఇది కనుక్కుంది ఎవరంటే అది మీకు ఫస్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గియా స్పేస్ టెలిస్కోప్ యూస్ చేసుకొని కనుక్కోవడం జరిగింది. ఇట్ ఈస్ లెడ్ బై ఖ్యాతి మల్హాన్ ఆఫ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనమీ ఇన్ జర్మనీ. సో జర్మనీకి సంబంధించిన మ్యాక్స్ ప్లాంక్టన్ ఇన్స్టిట్యూట్లో మన ఇండియన్ అర్థమైపోతుంది. ఖ్యాతి మల్హాన్ అంటే ఇండియన్ వాళ్ళే ఆమె కనుక్కుంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే శివ అండ్ శక్తి పెట్టడం జరిగింది. ఇంకా మీకు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇది జర్మనీ కాదా అనేసి, మన సాంస్క్రిట్ ఏదైతే ఉందో అది జర్మనీ నుంచి ఆరిజిన్ అయింది అనేది వన్ ఆఫ్ ద థియరీ యాక్చువల్లీ. సో అప్పట్లో వారు మన థియరీ ఉంటుంది, డిఫరెంట్ మైగ్రేషన్స్ అయిన ఒక థియరీ ఉంటుంది. యాక్చువల్లీ థియరీ పేరు గుర్తు రావట్లేదు. ఆరియన్ ఇన్వేషన్ సివిలైజేషన్ ఉందా, ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే జర్మనీ నుంచి వచ్చారనేసి సో వన్ ఆఫ్ ద బిలీఫ్ అది. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే అందుకే వాళ్ళు మన మీద నమ్మక పేరుతో సాంస్క్రిట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి శివ అండ్ శక్తి పెట్టారని మనం గుర్తుపెట్టుకుందాం, శివ అండ్ శక్తి. సో మనం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ప్రైమరీ ఎనర్జీ మన హిందూయిజం ప్రకారం ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యిందంటే శివ అండ్ శక్తి దగ్గర నుంచే వస్తుంది మనకి. సో అందుకని వీళ్ళు పెట్టడం జరిగింది శివ శక్తి. సో ఇండియన్ నేమ్స్ పెట్టారు కాబట్టి ఇంపార్టెంట్, అంతకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ టాపిక్ 8. సో డెబ్రీస్కి సంబంధించింది. స్పేస్ డెబ్రీస్ రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ డెబ్రీస్ని ఎలా కంట్రోల్ చేయాలనేసి ఒక అగ్రిమెంట్ కింద సో ఎవరెవరు అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఇండియా అండ్ జపాన్ స్టార్టప్స్. సో మనకి ఈ డెబ్రీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొని రావడం జరిగింది, ఇండియా అండ్ జపాన్ స్టార్టప్స్. సో జపాన్ వాళ్ళు ఎవరిదంటే ఆర్బిటాల్ లేజర్స్. సో కంపెనీ ఆర్బిటాల్ లేజర్స్. సో ఇండియన్ కంపెనీ వచ్చేసరికి ఇన్స్పెక్ట్ సిటీ.
ఇన్స్పెక్ట్ సిటీ. సో ఈ 2 స్టార్టప్స్ ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నాయి. లేజర్ని వాడుకొని స్పేస్ డెబ్రిస్ తగ్గించాలి. సో ఎలాగంటే లేజర్స్తో బర్న్ చేసేయచ్చు, లేజర్స్తో స్పేస్ డెబ్రిస్ని బర్న్ చేయొచ్చు. లేకపోతే దాని యొక్క ఆర్బిట్ని మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ ఉందంటే లేజర్ని యూస్ చేసుకొని ఆర్బిట్ని చేంజ్ చేయొచ్చు అంట. కొంచెం 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 పుష్ చేసి మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి పుష్ చేసేస్తారు. పుష్ చేస్తే ఎర్త్ అట్మాస్ఫియర్లో బర్న్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా స్పేస్ డెబ్రిస్ తగ్గించాలనేసి సో వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీ ఏంటంటే లేజర్. మీరు గుర్తుపెట్టుకుంటే సో ఆబ్వియస్లీ లేజర్స్ కాబట్టి లేజర్ ఎప్పుడు ఉంటుంది, ఆర్బిట్లో లేజర్ యూస్ చేస్తారు. ఇన్స్పెక్ట్ సిటీ. సో డెబ్రిస్ అంటే చెత్త. ఎవరు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు చెత్త అనేది ఉండకూడదు. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చడానికి చెత్త ఉండకూడదు. చెత్త ఉండకూడదు అంటే డెబ్రిస్ని క్లీన్ చేయాలి. కాబట్టి ఇన్స్పెక్ట్ సిటీ గుర్తుపెట్టుకుంటే ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి డెబ్రిస్ ఏది ఉండకూడదు అనేసి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ మీకు కొన్ని ఇనిషియేటివ్స్ ఇచ్చాను, డెబ్రిస్ సంబంధించిన ఇనిషియేటివ్స్. కొన్నిసార్లు స్టాటిక్ కూడా అడుగుతారనేసి అది మెన్షన్ చేయడం జరిగింది. సో జస్ట్ అవి చూసుకోవచ్చు. రిమూవ్ డెబ్రిస్ అనేది ఒక గ్లోబల్ ప్రోగ్రాము. దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే రాసుకోండి, సరే యూనివర్సిటీ, యూకే. ఇప్పుడు మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో అట్లా ఒక యూనివర్సిటీ ఉంటుంది, సరే యూనివర్సిటీ అనేసి. వీళ్ళు ఈ రిమూవ్ డెబ్రిస్ అనే ఒక మిషన్ లాంచ్ చేశారు. ఇది కాకుండా లిగ్నోసాట్, మనం ముందు క్లాస్లో చూసాము. లిగ్నోసాట్కి సంబంధించింది ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఎవరు డెవలప్ చేశారంటే జపాన్ వాళ్ళు. సో తర్వాత 2 లాస్ మనకు అవసరం లేదు. ఇండియా చూడండి, అక్కడ ప్రాజెక్ట్ నేత్ర ఉంది. సో మనం అనుకున్నాము స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, స్పేస్లో ఎక్కడెక్కడ ఏ డెబ్రిస్ ఉంది, ఎక్కడెక్కడ ఏ రాకెట్ ముక్క ఉంది అని తెలుసుకోవడమే ప్రాజెక్ట్ నేత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా రాకెట్ ముక్క మన వైపు వస్తుంది అంటే మనం వెంటనే మన శాటిలైట్ యొక్క ఆర్బిట్ని చేంజ్ చేస్తాం కావాలంటే. సో అది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డెబ్రిస్ ఫ్రీ. మన టార్గెట్ పెట్టుకున్న ఇయర్ ఏంటంటే 2030. మనం పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఏంటంటే 2030కి స్పేస్ డెబ్రిస్ లేకుండా చూసుకోవడం అనేది మన టార్గెట్. సో ఇది 2030. మనం ఇంతకుముందు క్లాస్లో చూసాము, వన్ ఆఫ్ ద శాటిలైట్స్ని మనము డిఆర్బిట్ చేసి ఎర్త్లో బర్న్ చేసాం. అది ఏంటి? పోయం 3.0. సో పోయం 3 మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. పోయం 3 మనం జీరో డెబ్రిస్ మిషన్ కింద పోయం 3.0 ఏదైతే ఎక్స్పోసాట్లో లాంచ్ చేశారో దాన్ని డిఆర్బిట్ చేసాం. సమ్వేర్ మార్చ్ 16 or 17 ఆ డేట్లో మళ్ళీ మనం తిరిగి తెచ్చేసుకుంటాం, అంటే బర్న్ చేస్తాం అట్మాస్ఫియర్లో జీరో డెబ్రిస్. ఇంకో శాటిలైట్ని కూడా తీసుకొస్తాం మనం, మెగాట్రాపిక్స్ని కూడా మనం కంప్లీట్గా తీసుకొచ్చేస్తాం అనమాట. సో ఇది మనం పెట్టుకున్న ఇయర్ ఏంటంటే 2030. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకే చాలు. సో జస్ట్ అది లాస్ట్ అవసరం లేదు. నెక్స్ట్ మనం డిఫెన్స్కి వెళ్ళిపోదాం. వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్. సో డిఫెన్స్కి వెళ్ళే ముందు జస్ట్ కొంచెం ప్రిపరేషన్కి సంబంధించి లాస్ట్లో అందరూ కొంచెం టెన్షన్ పడుతుంది అనిపిస్తుంది మాట్లాడుతుంటే. సో ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదవాలో కూడా అర్థం కావట్లేదు, ఏ సబ్జెక్ట్ చూసినా భయం వేస్తుంది. ఒకటి చదివేసరికి ఇంకోటి గుర్తు వస్తుంది, కళ్ళలో కనిపిస్తూ ఉంది, అది అవ్వలేదు ఇది అవ్వలేదు అనేసి టెన్షన్ పడుతున్నారు అందరూ. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే సిలబస్ అయిందా లేదా అనే చాలామంది టెన్షన్ పడుతుంటారు. అదే మేజర్ భయం, నాది అయిందా లేదా, నాది కంప్లీట్ అయిందా లేదా, అది గుర్తు రావట్లేదు ఇది గుర్తు రావట్లేదు, విజయనగరం ఏం జరిగింది, కాకతీయస్ ఏం జరిగింది, ఆంధ్రాలో ఎందుకు పెట్టాను, తెలంగాణ చిన్న హిస్టరీ కదా చదువుకున్నా బాగుండేది, అసలు చరిత్ర అవసరం మనం చేసే అడ్మినిస్ట్రేషన్కి అని కూడా డౌట్ వస్తుంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక ఇచ్చినాక మనం ఏం చేయలేం, మనం చదువుకోవాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నోన్ మీ క్లాస్ మొన్న చెప్పిన వీడియోలో టాపిక్స్ని క్లాసిఫై చేసుకోండి. విచ్ ఆర్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉన్న టాపిక్స్ ఏంటి, విచ్ ఆర్ లిటిల్ బిట్ లెస్ స్ట్రాంగ్, లేకపోతే లో కాన్ఫిడెన్స్. ఏ టాపిక్లో అయితే లో కాన్ఫిడెన్స్ ఉంది, నాది ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఏదో టాపిక్ మిస్ అయిపోతుంది, జమీందారీ మూమెంట్స్ నాకు సరిగ్గా రావట్లేదు, ప్లానింగ్ నాకు సరిగ్గా తెలియట్లేదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ నాకు రాదు, ఇంకా సిలబస్ మొత్తాన్ని మీరు బుక్స్ తీయకండి దయచేసి, ఎవరు టెక్స్ట్ బుక్స్ తీయకండి, రాంగ్ స్ట్రాటజీ. టెక్స్ట్ బుక్లో వెతకండి, సిలబస్లో వెతకండి టాపిక్స్ని, మీకు ఏమొచ్చు ఏం రాదనేసి. నెక్స్ట్ అన్కవర్డ్, ఇంకా అసలు మీరు చదవని టాపిక్స్ ఏంటో చూసుకోండి. ట్రైబల్ కల్చర్స్ కొంతమంది అయితే సిలబస్లో ఉందని అంటున్నారు, కొంతమంది అడుగుతున్నారు. సో అది సిచ్యువేషన్. ఇలాంటి కొన్ని మైనర్ టాపిక్స్ ఉంటాయి, వాళ్ళు ప్రతి టాపిక్ నుంచి కనీసం ఒక్క క్వశ్చన్ అడుగుతారు, అడగరు అనేది లేదు, ప్రతి సిలబస్ నుంచి ఒక్క క్వశ్చన్ అడుగుతారు. ఇలాగ సిలబస్ని డివైడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ నా అడ్వైస్ ఏంటంటే ఏవైతే స్ట్రాంగ్ వచ్చు అని మీరు అనుకుంటారో వాటిని ఇంకా చదవకండి, వాటిని వీలైతే షార్ట్ నోట్స్ అయితే రాసుకుంటారో అది ఒక్కటే చూడండి లాస్ట్ వరకు,
లేకపోతే కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఒక 10-15 డేస్ గ్యాప్. మళ్ళీ స్ట్రాంగ్ ఆ గ్యాప్ ఇస్తే వీక్ అయిపోతారని మీరు అనుకోవచ్చు. బట్ స్ట్రాంగ్ అంటేనే మీకు బాగా వచ్చనేసి ఇన్ని సంవత్సరాలు చదివారు కాబట్టి స్ట్రాంగ్ అయ్యారు. ఇంకా వీక్ అవుతారు అనుకోకండి. మీరు క్లియర్గా డిలీనేట్ చేసుకోండి. డిలీనేట్ చేసుకొని స్ట్రాంగ్ వాటిని ఇంక మీరు పక్కన పెట్టండి కొన్ని రోజులు. పక్కన పెట్టి వీలైతే రోజుకో 1 అవర్ ఇవ్వండి, మళ్ళీ వీక్ కాకూడదు కాబట్టి. సో స్ట్రాంగ్ని ఒక 1 అవర్ ఇవ్వండి, బట్ అది కూడా షార్ట్ నోట్స్ ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి పార్లమెంటో సిబిఐయో ఎన్హెచ్ఆర్సీ అని ఫస్ట్ నుంచి ఓపెన్ చేయకండి. సో అది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్. ఈ లెస్ స్ట్రాంగ్ లో కాన్ఫిడెన్స్ ఏరియాస్ని హ్యాండిల్ చేయాలి మనం. ఇక్కడే మనకి ఎక్కువ భయం వేస్తుంటుంది అనమాట. ఈ లో కాన్ఫిడెన్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సిలబస్లో వాటిని మళ్ళీ చదవండి ఒకసారి. వాటిని చదవండి. చదవడం అంటే మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి చదవడం కాదు. లో కాన్ఫిడెన్స్ ఆల్రెడీ లో కాన్ఫిడెన్స్ అంటే కాస్త వరకు వచ్చు. ఆ టాపిక్ మొత్తంలో మీకు ఎక్కడో 4-5 పాయింట్లు గుర్తుండదు అంతే. ఆ 4-5 పాయింట్స్నే చదవండి, మళ్ళీ మొత్తం చదవడం చేయకండి. సో రీడింగ్లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. గ్లాన్స్ ఆన్ రీడింగ్ అని ఉంటుందన్నమాట. చాలా టైప్స్ ఉంటాయి. గ్లాన్స్ ఆన్ రీడింగ్ అంటే మొత్తం చదవరు, జస్ట్ చూస్తారు అంతే. చూస్తే మీకు అర్థమైద్ది మీకు ఏమొచ్చా ఏం రాదు అనేసి. జస్ట్ అది చూసుకుంటా వెళ్తా, ఎస్ ఈ పాయింట్ తెలుసు అన్నట్టు చూసుకుంటూ వెళ్ళండి, చదవకండి. ఇది తెలుసు, ఈ బుక్ నాకు న్యూస్ పేపర్ గుర్తుంటుంది, ఇది గుర్తుంటుంది, అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళండి. ఏవైతే లో కాన్ఫిడెన్స్ ఏరియాస్లో మీకు ఏవైతే అక్కడ తెలియదు అనిపిస్తుందో వాటిని కాస్త ఫోకస్ చేసి కొంచెం టైం ఇచ్చి చదవండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నోన్ ఏరియాస్, అన్కవర్డ్ ఏరియాస్ ఏవైతే సిలబస్లో అస్సలు చదవలేదు వాటికి స్పెషల్గా కొంచెం టైం ఇచ్చి చదవండి అనమాట. మీరు ఇలా సిలబస్ని డివైడ్ చేసుకొని చదివి షార్ట్ నోట్స్ రాసుకోండి. మళ్ళీ వెంటనే ఇంకా మళ్ళీ ఒక్కసారి చదివినాక మళ్ళీ అదే కేటగిరీలో ఉండకూడదు. ఇంకా లో కాన్ఫిడెన్స్ వీక్ కేటగిరీలో ఉండకూడదు. ఇంకా మీరు స్ట్రాంగ్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. షార్ట్ నోట్స్ రాసుకొని జస్ట్ ఆ షార్ట్ నోట్స్ని రివైజ్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఏంటంటే మనం అంతా మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ప్రిపరేషన్ 100% అవ్వదు. ఎవడన్నా చెప్పాడంటే అబద్ధం చెప్పినట్టు ఆబ్వియస్లీ. వాడు ఒక క్వశ్చన్ అడగండి, కష్టమైన క్వశ్చన్, వాడు లో కాన్ఫిడెన్స్ వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇంకా వాడికి రాదు అని వాడు ఫిక్స్ అవ్వాలి. ఒక 2-3 రెడీగా పెట్టుకోండి మీ దగ్గర ఎప్పుడు. సో ఎప్పుడు హై కాన్ఫిడెన్స్, ఎవరికి అన్నీ రాదు. మీరు కూడా 100% నేను కంప్లీట్ చేయాలి, నాకే మొత్తం రావాలన్న అత్యాస వద్దు. కొంచెం వదిలేయండి వాళ్ళకు కూడా, ఏబిఎస్సి వాళ్ళకి. వాళ్ళు కూడా మంచి క్వశ్చన్ పేపర్ ఇచ్చామని ఫీల్ అవ్వాలి. మీరు 300 తెచ్చుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. సో కాబట్టి కొన్ని ఏరియాస్ ఎవరికి రావు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అది. సో అది ఎప్పుడు ఉంటుంది. సో మీరు ఆ దృష్టిలో పెట్టుకొని నీట్గా షెడ్యూల్ వేసుకొని మీకు ఏం రాదో ఏది వచ్చో తెలుసుకొని ఏమైతే రావో వాటిని చదువుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ వాటిని కంప్లీట్ చేయించి నాకు తెలిసి అలా కంప్లీట్ చేస్తూ వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ వద్దు. చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ పీపుల్ వద్దు. సో నెగిటివ్ అనేది వద్దు అసలుకి. మీకు అందరికీ ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ రావాలంటే ఏం చేయాలంటే ఈ ఉన్న రోజులంతా మనం చదువుకుంటూనే వెళ్ళాలి, రివైజ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అదే మన స్ట్రాటజీ చేయాలి. వచ్చిద్దా రాదా, డీటీ వచ్చిద్దా, ఏఎస్ఓ వచ్చిద్దా, ఏ విషయం ఏది వచ్చిద్దా అనేది తర్వాత విషయం. అసలుకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇవన్నీ మనకు వద్దు. మన ఓన్లీ ఫోకస్ ప్రిపరేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ఎక్కడైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు మీరు కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంతమంది టెస్ట్ సిరీస్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఏం చేయాలంటున్నారు. టెస్ట్ సిరీస్ ఈజ్ నాట్ ఫైనల్ పేపర్, అర్థం చేసుకోండి. వాడేం ఫైనల్ పేపర్ కాదు. టెస్ట్ సిరీస్ ఇచ్చినట్టు క్వశ్చన్స్ వస్తాయనేది కూడా రాంగ్ అయ్యచ్చు, అంటే చాలా వరకు కరెక్ట్ కాదు. టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ప్రాక్టీస్, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసమే. ఆ రోజు ఎవడైతే బ్యాటింగ్ బాగా ఆడతాడో వాడే గెలుస్తాడు. ఇవన్నీ లేదు. ఎవరికి అనుకూలమైన పేపర్ వచ్చిద్దో ఎవడు చెప్పలేడు. మీరు ఏం చదవకుండా వెళ్ళి అంతా మీకు అనుకూలమైన క్వశ్చన్స్ వచ్చాయంటే చాలు. ఇవేమీ డిసైడ్ చేయవు. ఇక టెస్ట్ సిరీస్లో వచ్చే మార్క్స్ ర్యాంక్స్ ఏమీ డిసైడ్ చేయవు. కానీ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లో గుడ్ పర్ఫార్మెన్స్ చేశారంటే ఖచ్చితంగా అల్టిమేట్గా సక్సెస్ మీరు కరెక్ట్ స్ట్రాటజీలో ఉన్నట్టే. టెస్ట్ సిరీస్లో ఏమైనా తక్కువ వస్తున్నాయంటే మీరు ఎస్టిమేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం చేసుకోండి. ఎక్కడ తప్పు జరుగుతుందంటే కొన్నిసార్లు పిచ్చి క్వశ్చన్స్ ఇస్తారు. ఏ టెస్ట్ సిరీస్ అయినా 150 క్వశ్చన్లు ఇచ్చారంటే 100 క్వశ్చన్లే బాగుంటాయి. కొన్ని టెస్ట్ సిరీస్లో 10-20 బాగుంటాయి, కొన్నిట్లో కొంచెం ఎక్కువ బాగుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు 3000 క్వశ్చన్స్ ఇచ్చాల్సినప్పుడు ఏవో ర్యాండమ్గా అన్ని జోన్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళు. మనం వాటిని పారామీటర్గా పెట్టుకొని మన ప్రిపరేషన్ ఎస్టిమేట్ చేయకూడదు. మీరు ఒకటే ఫోకస్ చేయాల్సిందంటే మీ సిలబస్ కరెక్ట్గా అయిందా లేదా, సిలబస్లో ఇచ్చిన క్వశ్చన్స్ తప్పు పెట్టారా లేదా. సపోజ్ వాడు ఏదో పాలసీస్ మీద క్వశ్చన్ అడిగాడు, మీరు అది బుక్లో ఉంది కానీ మీరు రాంగ్ పెట్టొస్తే అది తప్పు. క్వశ్చన్ సరిగ్గా చదవలేదు అది మన తప్పు. బబులింగ్ సరిగ్గా చేయలేదు అది మన తప్పు. వీటిని మనం ఎస్టిమేట్ చేసుకోవాలి కానీ ఆ వచ్చిన మార్క్స్ని కాదు. మార్క్స్ ఈజ్ జస్ట్ ఏ పారామీటర్, జస్ట్ ఒకటే పారామీటర్ అది అంతే. అల్టిమేట్గా అది మన ర్యాంక్ డిసైడ్ చేయదు. సో టెస్ట్ సిరీస్లో వచ్చే మార్క్స్ కాదు. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు మీరు పోరాడుతూనే ఉండండి.
ఏమి. సో దానికి అల్టిమేట్గా ఏంటంటే ఏదో ఒక షార్ట్ నోట్స్ రాసుకుంటూ వీలైనంత వరకు రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నుంచైనా చదివేదంతా పక్కన షార్ట్ నోట్స్ రాసుకుంటా ప్యారల్గా వెళ్తూనే ఉండండి. షార్ట్ నోట్స్ అంటే మళ్ళీ అది పెద్ద నోట్స్ కాదు, జస్ట్ వన్ లైనరే ఉండాలి నోట్స్, జస్ట్ వన్ లైనరే ఉండాలి. వన్ లైనర్ రాసుకుంటూ అది రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా చేసుకోండి. ఖచ్చితంగా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, మీరు ఏదైతే చదువుతున్నారో అవి ఖచ్చితంగా ఎగ్జామ్ బెనిఫిట్ అవుద్ది. మీరు అనుకున్న దానికంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఫైనల్ ఎగ్జామ్లో. సో అది టైం వేస్ట్ మాత్రం చేయకండి. టైం వేస్ట్ రాదు అనే నెగిటివ్ మైండ్ సెట్ వద్దు అసలుకి. ఒక్కటే అల్టిమేట్గా నేను చెప్పేదంటే లాస్ట్ వరకు నేను చదువుతాను, ఎగ్జామ్ ముందు వరకు, ఎగ్జాము కొంతమంది అందరూ 10 o'clock 9 o'clock 10 o'clock ఎగ్జామ్ అంటే ఆపేయండి, 1 day రెస్ట్ తీసుకోమని చెప్తారు. నేనైతే ఎవరికి రెస్ట్ తీసుకోమని చెప్పను, ఎందుకంటే అన్నీ మర్చిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనైతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు 9 o'clock లాస్ట్ గేట్ ఓపెన్ 9 o'clock చూసుకుంటూనే ఉంటాను. ఏది వచ్చిందో మనకు తెలియదు, అట్లీస్ట్ వెళ్ళే ముందు న్యూస్ పేపర్స్ చూసుకొని వెళ్తాను. అంటే ఆంధ్ర పేపర్స్ ఏవైతే పబ్లిష్ అవుతాయి, లేదా బుక్స్, రైటర్స్ రాసిన బుక్స్ ఏమంటే కవులు రాసిన బుక్స్ అవైనా చూసుకొని వెళ్తాను. ఏదో ఒకటి గుర్తు వస్తుంది అనమాట. ప్లస్ అన్నీ గుర్తురావు. కొన్నిసార్లు ఏంటంటే స్మార్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసుకొని ఎస్టిమేట్ చేయాలి. సపోజ్ వాళ్ళు సింథటిక్ అపర్చర్ రేడార్ సంబంధించిన పేలోడ్ ఏ ప్రైవేట్ వాళ్ళు లాంచ్ చేశారంటే ఏదో చాలా ఇస్తారు వాళ్ళు. కనీసం మీకు గెలాక్సీ నేను విన్నాను ఇదో సంథింగ్ నాకు తెలిసింది, సింథటిక్ అపర్చర్ రేడార్ కూడా విన్నాను అని తెలిసినా అది పెట్టరండి. మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్మండి. మన ప్రిపరేషన్ తెలియక మనలో చాలా నాలెడ్జ్ ఉండిపోద్ది, అది తవ్వితేనే మీకు తెలిసిద్ది అనమాట. ఎగ్జామ్ బయటకు వచ్చి నాకు నాకు ఇది తెలుసు, నేను ఆ బుక్లో చదివాను అనుకుంటారు. మీకు మీ గట్ ఫీలింగ్ నమ్మి పెట్టండి, క్వశ్చన్స్ పెట్టండి. 150కి నేనైతే అందరినీ మినిమం 120 పెట్టమని చెప్తాను. మీ గెస్ పవర్ని మీరు నమ్మండి, పెట్టండి. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆ విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, స్పేడెక్స్ సంబంధించింది ఇప్పుడే చూశాను. ఆ రాకెట్స్ SDX-01 చేసర్ టార్గెట్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేసింది ఎవరంటే రాసుకోండి, అది మీకు బుక్లో ఇచ్చాను, సారీ, UR Rao శాటిలైట్ సెంటర్. దాన్ని బిల్డ్ చేసింది ఎవరంటే UR Rao శాటిలైట్ సెంటర్. మీకు ఇంతకుముందు స్పేస్లో నేను ప్రైవేట్ కంపెనీస్ చెప్పినప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పాను, ఎవరు వీళ్ళకి సహకరిస్తున్నారు అనేసి. అనంత టెక్నాలజీస్ ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన శాటిలైట్స్ తయారు చేయడంలో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ జస్ట్ రాసుకోండి, పక్కన అనంత టెక్నాలజీస్ అని కూడా రాసుకోండి, ఆ నోట్స్లో పక్కన అనంత టెక్నాలజీస్ అనేది రాసుకోండి. ఇంకొక పాయింట్ స్పేస్కి సంబంధించింది TDS-01. ఇంకొక పాయింట్ TDS, అది నేను నోట్స్లో ఇవ్వలేదు. సో ఎందుకంటే నోట్స్ ఇస్తే ఎలా బయటికి వెళ్ళిపోతుంది, సో దాని బదులు కొన్ని క్లాసులో చెప్పాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. TDS-01 మీ సహృదయంతో, మంచి హృదయంతో అందరికి పంచేస్తున్నారు. సో అలానే మీరు ర్యాంక్స్ కూడా పంచండి అందరికీ. సో అందరికి మంచి ర్యాంక్స్ రావాలి బయట వాళ్ళకు కూడా. సో దానికి ట్రై చేయండి మీరు కూడా, మీ వంతు కృషి మీరు అందరూ చేయండి. సో TDS-01 ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్. సో మనం ఇంతవరకు సాలిడ్ ఫ్యూయల్స్ని చూసాం, లిక్విడ్ ఫ్యూయల్స్ని చూసాం, కానీ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఎప్పుడూ చూడలేదు. ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. ఇది TDS అంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సిస్టమ్ అంతే. సో దీన్ని టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ అంతే. సో దీన్ని డెవలప్ చేస్తుంది ఎవరంటే ఇస్రో. అంతే ఇన్ఫర్మేషన్ మనకు చాలు. ఇస్రో వాళ్ళే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒకటి ఏంటంటే బయట నా అబ్జర్వేషన్ ఇంకా కరెంట్ అఫైర్స్కి లేవు, సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాపర్ మెటీరియల్ లేవు బయట ఎక్కడ. సో ఉన్నదే మనది మ్యాక్సిమం కాంప్రహెన్సివ్ కవర్ చేసేది. సో ఆ ఉన్నదాన్ని మనం బయటకి ఇచ్చేసామంటే కాంపిటీషన్. ఈ హిస్టరీ అవన్నీ అందరూ చదువుతారు, అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి బయట బుక్స్ లేవు. ఒకవేళ మన పాత గ్రూప్ 1 3 గ్రూప్ 1 లాగా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడిగారంటే మీకు చాలా ఎడ్జ్ వస్తుంది. సో నా దృష్టిలో ర్యాంక్ డిసైడింగ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ర్యాంక్ డిసైడింగ్. మిగతా వాటితో ర్యాంక్ వస్తుంది, మీకు DT వస్తుందా, సబ్ రిజిస్టర్ వస్తుందా, ASO వస్తుందా డిసైడ్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. సో అది మన దగ్గర ఉంది, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మన దగ్గర ఉంది. సో మీరు ప్రాపర్గా చదువుకొని ఎవరికి పంచకపోతే చాలన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన వాడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 50 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. రాని వాడికి 10 మార్కులు 12 మార్కులు వస్తాయి. మిగతా సబ్జెక్ట్స్ లాక్ కాదు, ఇది వెరీ టఫ్ టు హ్యాండిల్ దీన్ని. సో అది. సో నెక్స్ట్ ఇంకొంతమంది మెటీరియల్ ఇంత లావు ఉందంటున్నారు. జస్ట్ ఇమాజిన్ మీరు జోగినేడు ఎంత లావు బుక్స్ అవుతున్నారు. ఒక్కొక్క హిస్టరీకి 4-5 బుక్స్ అయితే ఎంత లావు వస్తుంది, లక్ష్మీకాంత్ ఎంత లావు ఉంటుంది. ఆ మాత్రం లావు సైన్స్ అంటే లేకపోతే బాధపడదు అది చెప్పు. ప్లస్ డైనమిక్ సబ్జెక్ట్ రోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది.
సో నేను ఇంకా ఎన్ని ఉన్నాయి రోజు అప్డేట్ అవుతుంది చూస్తే నాకే భయం వేస్తుంటుంది, ఇన్ని ఇస్తే వాళ్ళు భయపడతారేమో అనేసి. సో నెక్స్ట్ మనము డిఫెన్స్కి వెళ్దాము. మిసైల్స్